గొలియాతు చాలా గొప్పవాడు. గొలియాతు అనగా మన ముందు కనబడుతున్నటువంటి గొప్ప శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు గొలియాతును చూపిస్తున్నాయి. దావీదు చాలా చిన్నవాడు, గొర్రెలు మేపుకునేవాడు. ఆయన గొర్రెలు మేపుకుంటూ ఇలాంటి ప్రాంతాల్లో దేవుణ్ణి మహగా ఆరాధించేవాడు, స్వరమెత్తి ఆరాధించేవాడు, బలముతో ఆరాధించేవాడు, మనసారా ఆరాధించేవాడు. దావీదు చాలా చిన్నవాడు. గొలియాతు అనేటువంటి శ్రమ చాలా పెద్దది. నాకు శ్రమలు ఎక్కువ, అప్పులు ఎక్కువ, బాధలు ఎక్కువ, ఎక్కడికి వెళ్ళిన నిందలు, ఎక్కడికి వెళ్ళిన శ్రమలు, ఎక్కడికి వెళ్ళిన బాధలు, నాకెందుకు ఈ జీవితం అని నీ ముందు ఒక కొండ వలె, ఒక గొలియాతు వలె కనబడవచ్చు. కానీ దావీదు ప్రభువైన యేసుని ఆరాధించాడు. ప్రభువైన యేసుని మనసారా పిలిచాడు. అది నా చేతులు ఎంత అని చెప్పి తిప్పి గొలియాతు మీదకి విసిరాడు. విసిరిన వెంటనే గొలియాతు నష్టన తగిలింది చిన్న రాయి. యేసు అతనితో కూడా ఉన్నాడు కనుక యుద్ధము ఆ శ్రమను గెలిచింది, ఆ శోధన గెలిచింది, ఆ ఎత్తైన వ్యక్తిని గెలిచింది. ఆ ఏదైతే నాకు ఎదురుగా ఉందో దాన్ని పడగొట్టింది, దాని తల నరికింది, తీసుకెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని బిడ్డలారా, దేవుని సమూహాలారా, దేవుని సొత్తైన ప్రజలారా, గొలియాతు లాంటి శ్రమలు నీ ముందు కనబడినా, ఎటువంటి శోధనలు కనబడినా, దావీదు లాంటి మనసు కలిగి ఒక్కసారి ఆలోచించి చూడు. నీ ముందు సాగిలు పడతాయి. నువ్వు వాటిని తొక్కుకొని ఎదురాడి ముందు సాగిపోవచ్చు.